ప్రాణం పెట్టిన దేవుడు అందరితో పాటు నిన్ను సహా దీవిస్తాడు. అది రావట్లేదు అంటే లోపం ఎక్కడుందో చూసుకో, సరి చేసుకో. తప్పకుండా నెక్స్ట్ నీకు అవకాశం దొరికిద్ది. ఈ మాటలు ఎందుకు చెప్తాడో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నిన్ను సరిచేసే ఉపదేశం ఆయన అందిస్తాడు. మీరే పరీక్షించుకోండి, పురుషులు స్త్రీలు అందరూ, నాతో సహా అందరం పరిశీలించుకోవాలి. మన బుద్ధులు ఎలాగున్నావో మనం పరిశీలించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చాం, నమ్మాం, రక్షణ పొందాం, వెంబడిస్తున్నామంటే కాదండి. మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన వడగడతాడు. తెలుసా మీకు? గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి మనల్ని అప్పగిస్తాడు. ఆయన పరిశీలిస్తాడు. మన హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. ఒకవేళ మనం నిగ్గుదేలిన వ్యక్తులమైతే ఏమంటాడో తెలుసా? నేను నా కుమారుని ప్రేమించి తిని అంటాడు. నేను నా కుమారుణ్ణి ప్రేమించి తిని, యాకోబును ప్రేమించి తిని అన్నాడు. ఆ ఒక్క మాట పుట్టకముందే అన్నాడా? కానీ పుట్టిన తర్వాత యాకోబు తన చిత్తం నెరవేర్చుకుంటూ ప్రయాణం చేసిన యాకోబును వదలలేదండి. వదల్లా, నీడలాగా వెంటాడాడు. అడుగడుగున మోసం జరగబోయింది యాకోబుకి, అడ్డుపడ్డాడు. మనం అనుకుంటాం యాకోబుని నెగిటివ్గా అనుకుంటాం. యాకోబు మోసగాడు, ఏశావు మంచోడు, ఏశావుకి అన్యాయం చేశాడు అంటాం. తప్పు. ఏశావే తేడాగాడు. ఈరోజు చెప్తున్నాను నేను, నిజంగా ఏశావే తేడాగాడు. ఎందుకు చెప్పు? తమ్ముడికి అమ్మాడా లేదా? చిక్కుడుగాయల కూరకి జ్యేష్ఠత్వపాకు అమ్మాడా లేదా? అమ్మాడా లేదా? ప్రమాణం చేశాడా లేదా? మరి నాన్న పిలిచినప్పుడు, నా పెద్ద కుమారుడైన ఏశావు, వేటాడి మాంసం తీసుకొని రారా, నిన్ను పితరుల దగ్గరికి చేర్చబడుతున్నాను, నేను కొనిపోబడక మునుపు నిన్ను దీవిస్తాను నా కుమారుడా. పెద్ద కుమారుడుగా నీకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వపు హక్కు, ఆశీర్వాదాలన్నీ, ఆ దీవెనలన్నీ నీకు ఇస్తా రానాయనా అని పిలిచినప్పుడు ఈడేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏశావు ఏం చెప్పాలి? డాడీ, నేను తేడా పడ్డాను డాడీ. ఒకరోజు ఆకలైంది, ఆకలికి కడుపు మంట అణుచుకోలేక, శరీర వాంఛని చంపుకోలేక తొందరపడి మరి చిక్కుడుగాయల కూరకి, మరి పెద్ద కుమారుడుగా నాకు వచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కుని చిక్కుడుగాయల కూరకి, ఆ ఎర్రని కూరకి అమ్మేసుకున్నాను. ఇప్పుడు జ్యేష్ఠుడిని నేను కాదు, అబ్బాయి ఉన్నాడు కదా యాకోబు, వాడు జ్యేష్ఠుడు, వాడు పాపం వెల చెల్లించి కొనుక్కున్నాడు, నేను వెల తీసుకొని అమ్మేశా. కాబట్టి జ్యేష్ఠుడుగా నీ దీవెనలన్నీ వాడికే దక్కాలి డాడీ అని చెప్పాలి కదా. వీడు చెప్పాలా లేదా? పెద్దోడు చెప్పాడా? నిన్ను దీవిస్తారా నా కుమారుడు అనగానే ఆడికి ఏదో అమ్మా కానీ దీవెనలన్నీ నేనే కొట్టేద్దామని పోయాడు. చూడండి, ఎవరు మోసగాడు? యాకోబా ఏశావా? ఇది ఎవరు చూశారు? దేవుడికి తెలుసుగా. వీళ్ళ సంభాషణ రిబ్కా చెవిని పడేటట్టు చేశాడు. ఆ రిబ్కా మనసులో కూడా ఏశావు అంటే తక్కువ ప్రేమ, యాకోబు అంటే ఎక్కువ ప్రేమ. ఆశ్చర్యం అదే. ఆ ప్రేమ ఆమెకి ఎట్లా పుట్టింది? దేవుడే పుట్టించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు పెడద్రం, అమ్మ చెప్తే వినడాడు. పెళ్ళిళ్ళు కూడా అంతే చేసుకుంటాడు. మీరు తర్వాత చూడండి, ఆదికాండం ఇంటికి పోయి చదవండి. పెళ్ళిళ్ళు కూడా ఆమె ఇష్టపడ్డా చేసుకోడు, అంత వాడిష్టమే. మహాతల్లులు తెచ్చి కొలువు పెడతాడు కొంపలో. వాళ్ళ దెబ్బకి దండం పెట్టింది రెబకా యాకోబుకి. ఒరే బాబా, ఆ దరిద్రుడు ఎవరెవరినో చేసుకొని తీసుకొచ్చి ఇల్లంతా పంచాయతీ చేసి పెడుతున్నాడు, నువ్వు అలా చేయొద్దురా బాబు. పో, నా పుట్టింటికి పో, మీ మేనమామ దగ్గరికి పో, నా రక్త సంబంధులు ఉన్నారు అక్కడ, ఏదైనా అవకాశం ఉంటే అక్కడే నీకు దేవుడు దయ చూపిస్తాడు, పోనాయనా అని రెబ్కా ఇస్సాకు ఇద్దరు కలిసి యాకోబు చెబుతారు. ఇంటికి పోయి చదవండి. ఈ పెళ్ళిళ్ళు పెడగానే చేసుకున్నాడు. ఇది ప్రవర్తన పెడే, అంత శరీరాన్ని అంచుకోలేని వ్యవహారం, చిక్కుడుగాయల కూర వ్యవహారం. ఈ సరుకంతా కూడా ఏశావు సంబంధులు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మోసం చేసింది యాకోబు కాదు, ఏశావు. దీవెనలు కొట్టేద్దామని పోయాడు. రెబ్కా విందే, యాకోబుని పిలిచింది. ఒరే ఎట్రా,
నీకు నేను కూర వండిస్తా, మీ నాన్నకు తీసుకెళ్ళు, ఆ ఏశావు గారిని దీవిస్తాడంటున్నాడు. ఆ రోజు నువ్వు కష్టపడి కూర వండుకున్నావుగా, అది తీసుకొని అమ్మేశాడుగా, ఇప్పుడు హక్కుదారుడు నువ్వుగా, పెద్దోడు నువ్వుగా, నీకు కదా దక్కాల్సింది. ఆడడ్డు వస్తున్నాడు, మళ్ళీ ఆడు మోసం చేస్తున్నాడు. నేను పో, నీకు రావాల్సింది న్యాయంగా నువ్వే పొందుకోపో అన్నాడు. మమ్మీ, మా బిజినెస్ మాకు తెలుసు, అయ్యకు తెలియదు. నేను పోయి నన్ను దీవించంటే తిడతాడు, నేను బాను. కాదురా, ఆయన కళ్ళు కనపడట్లా, పెద్ద వయసు వచ్చింది, నీకెందుకు, నీ కూర రెడీ చేసి ఇస్తా, ఆ కూర తీసుకెళ్ళు. ఎవరు నువ్వు అంటాడు, నీ పెద్ద కుమారుడైన ఏశావు. నన్ను గొంతు గుర్తుపట్టాడా, పట్టించుకోలే పోరా. సరే గొంతు తీసేయి, ఏదో జలుబు చేసింది, అబ్బాయి స్వరం మారింది అనుకోవచ్చు. దగ్గరకు వచ్చింది, నన్ను దగ్గరకు రమ్మని తడివి చూస్తే వాడికేమో ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, నాదేమో ఫినిషింగ్ బాడీ. పొరపాటున నన్ను టచ్ చేశాడు అనుకో, నా బాడీ మీద రోమాలు కనబడలేదు అనుకో, దీవెనకు బదులు శాపాలు పెడతాడే. అమ్మ, ఎందుకు వచ్చిన గొడవ, పెద్ద ఆయన చేత శాపాలు పెట్టించుకోవడం అవసరమా అంటే, దానికి కూడా నేను ప్లాన్ వేస్తాను ఆగురా అని మేక వెంట్రుకలు తీసుకొచ్చి అతని చేతుల మీద పెట్టి వాటి కట్టి కూర ఇచ్చి, నీకెందుకు, నీకేం కాదు పో అని పంపిస్తే పోతాడు. ఇస్సాకు ఎవరో అని అడుగుతాడు, నీ పెద్ద కుమారుడైన ఏశావుని అని చెప్తాడు. అంటే పెద్దోడనే చెప్తాడు. మరి వాని హక్కేగా ఆయనకు వచ్చింది, తప్పే ఉంది, వాని హక్కే కదా, నీ పెద్ద కుమారుడైన ఏశావుని అంటాడు. ఎందుకంటే దేవుడు ఇక్కడ కేసు రాయలా, అది నా పాయింట్. ఏశావా, స్వరం ఏంది అలా ఉంది, ఏశావునే తండ్రి, దగ్గరకు రా అంటాడు. దగ్గరకు వస్తే స్వరం యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావువే. స్వరం చూస్తే యాకోబు లాగా ఉంది, చేతులు చూస్తే ఏశావు లాంటివి ఉన్నాయి. సరే ఇవన్నీ నాకెందుకు, దగ్గరకు రా నా కుమారుడు అని దగ్గర పిలుచుకొని ఆయన వస్త్రాలు వాసన చూస్తాడు. యాకోబు వస్త్రాలు వాసన చూస్తాడు. ఎందుకంటే తన నిర్ణయం మీద ఇస్సాకు డిపెండ్ అవ్వడం. దేవుడు ఆశీర్వదించిన వాని దగ్గర ఒక సువాసన ఉంటుంది, అది వీడి దగ్గర ఉందా లేదా, వీడు పెద్దోడో చిన్నోడో నాకు అనవసరం, యెహోవా ఆశీర్వాదపు సువాసన వీనికుందా లేదా అది చూసి నేను డిసైడ్ చేస్తానని దగ్గరికి పిలిచి స్మెల్ చూస్తాడు. చూసి ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలె ఉన్నది. యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన వలె ఉన్నది. ఇదిగో వీడు ఆశీర్వదించబడిన వాడే, దేవుని ఆమోదం పొందిన వాడే అని తృప్తిగా దీవెనలన్నీ ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి మీరు, తర్వాత యాకోబు జంపు, ఆ దీవెనలన్నీ పొందుకుంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఏశావు వస్తాడు, తండ్రి ఇదిగో లే, ఆహారం తీసుకొచ్చాను, లేచి తిని నన్ను ఆశీర్వదించు అంటే ఆయన ఉలిక్కి పడతాడు. ఎవరది, ఎవరు, నేను తండ్రి, నీ పెద్ద కుమారుడైన ఏశావుని అంట. మరి ఇందాక వచ్చింది ఎవరు, ఇందాక ఎవరు వచ్చారు, ఇందాక వచ్చిన వాడిని నేను నిజముగా దీవించి తినే, వాడు దీవించబడిన వాడే అంటాడు. నేను ఇప్పుడే వచ్చాను తండ్రి, ఇందాక వచ్చినాడు ఎవరు, ఆహా వాని పేరు వానికి తగినదేరా. ఎవరు వచ్చారు, ఇంకెవరు వస్తారా, యాకోబు వచ్చాడు, నేనే వేసావనని చెప్పి నీకు రావాల్సిన దీవెనలన్నీ కొట్టేశాడు. నిజముగా నేను వానిని దీవించి తిని, వాడు దీవించబడిన వాడే అంటాడు. ఇదేవిడి తండ్రి, నా కోసం ఒక్క దీవెన కూడా లేదా అంటే ఇంకా లేదంటాడు. నీ తండ్రి, నీ తల్లి కుమారులు నీకు దాసులు అవుతారు అన్నాను రా, నీ సంతతి యాకోబు సంతతికి దాసులు అవుతారు నాయన అని అక్కడన్నీ చెప్తాడు. ప్రిలారా, బుద్ధులను ఎరిగి దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మనిషి దోషమే తప్ప నా దేవునిలో ఎప్పుడు పక్షపాతం ఉండదు. ఆశీర్వాదానికైనా, శాపానికైనా, దీవెనకైనా, దరిద్రానికైనా మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్, మన బుద్ధికే సంబంధించిన విషయం. కానీ
ఆ నీతిమంతుడు, ఆ నిరపరాధి, ఆ నిర్దోషి, ఆ ప్రేమామూర్తి అందరినీ సమభావంతో చూస్తాడు. తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయము. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. ఇశ్రాయేలు దేవుడు అంటే తెలుసా? యాకోబు దేవుడు అని అర్థం. యాకోబుకే రెండవ పేరు ఇశ్రాయేలు. ఇప్పుడున్న ఇజ్రాయేల్ అంతా యాకోబు సంతతే. యేసు ప్రభు కూడా ఆ యాకోబుకు పుట్టిన 12 ఒక గోత్రమైన యూదా గోత్రంలో నుంచి వచ్చాడు. యూదా మరి మీకు తెలియని పాట ఏంది? స్తోత్రం. అందులోంచి వచ్చాడు. అంటే రక్షకుడు వచ్చేటువంటి ధన్యకరమైన వంశముగా యాకోబు వంశం మారిపోయింది. కడుపు నింపుకున్నందుక, కడుపు మార్చుకున్నందుక? నా తల్లులు చెప్పండి రా, తమ్ముళ్ళు చెప్పండి నాన్న. కక్కుర్తి పడితే ప్రలోభిస్తే వచ్చిద్దా? కడుపు మార్చుకోవటం అంటే దేహవాంఛలను చంపుకోవటం, తుచ్చమైన అభిలాషల్ని విసర్జించటం, క్షణికానందాల్ని కోరుకొని దేవుణ్ణి విసర్జించే ఆ దరిద్రగొట్టు మనసుని విసర్జించి, అవసరమైతే క్షణికానందాల్ని చంపుకొని దేవుణ్ణే హత్తుకునే హృదయం. ఎవరిని హత్తుకునే హృదయం? అది కావాలి. ఒక పూట కూటి కొరకు, అల్పకాల పాప భోగం కొరకు, క్షణికానందం కొరకు తొందరపడ్డవాడేమో శాపగ్రస్తులకు పితరుడయ్యాడు. కడుపు మార్చుకొని, ఆకలిని చంపుకొని, దేహవాంఛను అధిగమించి దేవుణ్ణి కోరుకున్నవాడు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడినటువంటి జనాంగానికి మూలపితరుడయ్యాడు. భూలోకములోని వంశములన్నీ అతని సంతతి మూలంగా ఆశీర్వదించబడేటట్టు దేవుడు చేశాడు. యవనస్తులారా, మీరే డిసైడ్ చేసుకోండి. తుచ్చమైన అభిలాషలకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని, క్షణికావేశాలకు వెళ్ళిపోయి, క్షణికానందాలకు వెళ్ళిపోయి, శాపగ్రస్తులుగా మారి జీవితాన్ని శాపంగా మార్చుకుంటారా? లేకపోతే పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండి, పవిత్రతను సాధన చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి, నీతి నియమాలు కలిగి, దేవుని ఎదుట క్రమమైన రీతిలో నిలిచి గెలిచి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి దీవెనకరమైన సాక్షులు అవుతారా? నిర్ణయం మీదే. ఒకవేళ నువ్వు నీతి నియమాలతో ప్రయాణం చేస్తే వెంటనే చిటికలో నీ కార్యాలు జరగకపోవచ్చు. కానీ దేవుడు అన్ని ఎరిగి ఉన్నందున నీ ఓర్పు, సహనము, నీతి నియమం పరిశీలించి తగిన కాలం ముందు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, నీ జన్మ చరితార్థం చేస్తాడు. ఆయన అనేకులకు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాడు. దానికి తగినట్లుగా నీ నీతి నియమం కూడా ఉండాలి. యేసుక్రీస్తు రక్తమే మనకు ప్రాముఖ్యం, దేవుని కృపే మనకు ప్రాముఖ్యం, మన నీతి నియమాలతో నిమిత్తం ఏముంది అని కొంతమంది అనుకుంటారు. హలో, నిత్య జీవానికి నీ నీతి కాదు, దేవుని కృప. పరలోక రాజ్య పౌరత్వానికి నీ నీతి కాదు, దేవుని కృప. ఇంతవరకు ఓకే. కానీ దేవుడు భూమి మీద ఆశీర్వదించేదైనా నిత్య బహుమానమైన మన ప్రవర్తన ఫలమును బట్టే ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. ఒకవేళ ఇప్పటికీ అడుగులు జారున్నాయా, వెనక్కి తీసుకో, సరి చేసుకో, దిద్దుకో. దేవుడు అవకాశం ఇస్తాడు. ఒప్పుకో, సరిదిద్దుకో. ఆయన రక్తంతో కడుగుతాడు.
ఎంత బరితెగింపండి, ఎంత బరితెగింపండి. దేవుని మందిరాన్ని అడ్డం పెట్టి పాపానికి వాడతారా? దేవుని సన్నిధిని అడ్డం పెట్టి అడ్రస్ దీన్ని పెట్టి వచ్చి బజార్లో మీద తిరుగుతారా చీకట్లో? ఎంత నీచత్వం, ఎంత బరితెగింపు. ఇట్లాంటి వాళ్ళు ఎలా దీవించబడతారు? శాపగ్రస్తులు కదా వాళ్ళు, శాపగ్రస్తులు. ఆ కుటుంబాలకు కూడా శాపాన్ని తెచ్చి పెడతారు. కుటుంబం కూడా శపించబడే పరిస్థితికి వెళ్ళిపోతాయి. వాళ్ళని చూసిన వాళ్ళు శపించబడతారు. వాళ్ళని ఎవరు చూసారో వాళ్ళు కూడా ఇక దేవుని ఒప్పుకోరు కదా, వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఇంతమంది శాపానికి దరిద్రులు కారణమవుతున్నారు. మనం మార్పు చెందాలి. తప్పు చేయని మనిషి అంటే ఎవరు లేరు. ఒప్పుకొని, దిద్దుకొని, సరిచూసుకొని, మారు మనసు పొంది, దేవుని పాదాలను హత్తుకొని ఇక నుంచి నూతనమైన అడుగులు వేయటానికి సిద్ధపడాలి. అర్థమైందా సోదరా? దావీదు విషయాన్ని తీసుకుందాం. 7 దావీదుని ఎందుకు కోరుకున్నాడు దేవుడు? మిగిలిన 6 ఎందుకు పక్కకు నెట్టాడో తెలుసా? దేవునికి ఇష్టమైనది దావీదులో ఉంది, మిగిలిన వాళ్ళలో లేదు. మళ్ళీ వాళ్ళు కూడా యెహోవా ఆరాధకులే, వాళ్ళు కూడా యెషయి సంతానమే. నిద్రొచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి అమ్మా. మెలుగుతో ఉన్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. వాళ్ళంతా మొత్తం 7 యెషయి పిల్లలే. కానీ యెషయి కుమారులలో ఈ దావీదుని ఎంచుకొని మిగిలిన 6 ఎందుకు పక్క పెట్టాడో తెలుసా? దావీదులో చూసిన విశ్వాసాన్ని, భక్తిని, ఆత్మీయతని, దేవుని అందలి ప్రేమని మిగిలిన 6 దేవుడు చూడలా. నేను ముందే చెప్పా కదా, దేవుడు అందరినీ ఎరిగుంటాడు, హృదయాలను చూస్తాడు. మనం ఒక వ్యక్తి గురించి, ప్రభా ఇతను చాలా మంచోడు తండ్రి అని నువ్వు చెప్పాల్సిన అవసరంలో, నాకు తెలుసు పని చూసుకో అంటాడు ఆయన. నువ్వు ఎవ్వరి గురించి కూడా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరంలా. దేవునికి, మనుషులకు చెప్పు నువ్వు ఈమె ఎంత మంచిది, ఈయన ఎంత మంచోడని. దేవునికి నువ్వు ఈమె ఎట్లా, ఆమె ఎట్లా అని చెప్పాల్సిన అవసరంలా. అందరిని ఎరుగున్నాడు ఆయన. ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? భూమి పుట్టక ముందు ఎరుగున్నాడు ఆయన. మనం చెప్తుంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తాం కొంతమంది కోసం, ప్రభువా చాలా మంచిది తండ్రి, చాలా మంచోడు నాయన అని మనం ప్రార్థన చేస్తుంటే ఆయన చూస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసు నీకు పిచ్చిదానా, తెగ ఏడుస్తున్నావు? అంత మంచోడని నీకు ఎప్పుడు తెలుసు? ఈ మధ్య తెలుసు. వాడి బతుకంతా అసలు భూమి పుట్టక ముందే నాకు తెలుసు. నాకు వచ్చి చెబుతున్నావు నువ్వు. సరే ఏం చేద్దాం చెప్పు, ఇంటా అంటాడు. ఆమె బతుకంతా నాకు భూమి పుట్టక ముందు తెలుసు. దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడు అని మర్చిపోవద్దు. మన హృదయాలను, మన ఆలోచనను, మన ప్రవర్తనను దేవుడు కనుగొంటాడు. సౌలును దేవుడు ఉంచేవాడే, కానీ సౌలు అపాత్రుడైపోయాడు. తరచుగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు. లేకపోతే సింహాసనం మీద శాశ్వతంగా సౌలుని, సౌలు కొడుకుని, సౌలు మనవణ్ణి, సౌలు ముని మనవణ్ణి అట్లా వరుసగా ఆ వంశాన్నే రప్పించాలనుకున్నాడు. కానీ సౌలు తిరుగుబాటు దెబ్బకి రద్దు చేశాడు. రద్దు చేసి సమూయేలుతో ఏమన్నాడో తెలుసా? నా చిత్తానుసారమైన మనస్సు గల యొకని కనుగొన్నాను అన్నాడు. చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవరంటే దావీదు. అసలు దావీదు పుట్టాడా? సమూయేలు సౌలుకి మాట చెప్పినప్పుడు దావీదు పుట్టనే లేదు. ఇంకో 8 ఏళ్లకు పుడతాడు. అంటే యెషయికి మిగిలిన కొడుకులు 3-4 పుట్టే ఉన్నారు. ఇంకా యాకోబు పుట్ల, ఇంకా 8 ఏళ్లకు పుడతాడు. ఆ పుట్టేవాడు ఎవరి కడుపున పుడతాడో, ఏ ఊర్లో పుడతాడో, అతను ఎలాంటి వాడో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో, దేవుణ్ణి ఎంత హత్తుకుంటాడో, దేవునికి ఎంత భయపడతాడో దేవుడికి తెలుసు. చూశాడు, పుట్టబోయే పిండాలను చూశాడు, పుట్టిన పిండాలను చూశాడు, ఉన్నవాళ్ళని చూశాడు, మొత్తం ఇశ్రాయేలు మొత్తాన్ని. అట్లా చూస్తే ఎవరు కనపడ్డారు? దావీదు కనపడ్డాడు. ఏంటి దావీదు స్పెషల్ అంటే, గొల్యాతు వచ్చి ఆంతుని తిడుతుంటే 40 రోజులు, గొల్యాతు వచ్చి, ఫిలిస్తీయుడైన గాతువాడైన గొల్యాతు వచ్చి
40 రోజులు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరించి దేవుణ్ణి దూషిస్తుంటే దావీదు సొంత అన్నలు 3 ఉన్నారు ఆ సైన్యంలో. ఒక్కడు కూడా రోషంతో పోలా ముందుకి. మళ్ళా దావీదు అన్నలు. కానీ సన్నివేశంలోకి దావీదు ఎంటర్ అయ్యాడు. వాస్తవంగా 3 అన్నలు ఇక్కడ ఉన్నారు యుద్ధంలో, 3 అన్నలు ఇంటికాడ ఉన్నారు. కానీ యెషయి ఆ 3 పంపకుండా దావీదుని గొర్రెల దగ్గర నుంచి పిలిపించి దావీదుకి ఆహార వస్తువులు ఇచ్చి దావీదుని పంపిస్తాడు. పోయి అన్నల్ని పలకరించి పరామర్శించి రానాయన, యుద్ధం జరిగిందో లేదో ఏ సమాచారం లేదు, ఇప్పటికి చాలా రోజులైంది అని దావీదుని పంపిస్తాడు. ఏం మిగిలిన 3 పంపించవచ్చుగా? నో, మిగిలిన 3 పంపించినా అక్కడ పని జరగదు. అందుకే దేవుడు యెషయికి వాళ్ళ 3 మీద ప్రేరణ ఇవ్వాల, దావీదునే పంపాలనుకున్నాడు. దావీదు అనుకొని ఉండొచ్చు, ఆ 3 ఉన్నారుగా వాళ్ళని పంపించవచ్చుగా, పని చేసేవాడిని నన్ను పిలిచి పంపిస్తాడేంది అనుకొని బయలుదేరాడు. సరే, పెద్ద ఆయన చెప్పాడు కదా వెళ్ళాలి, నాన్న చెప్పినప్పుడు వెళ్ళాలి కదా, లేకపోతే అమ్మ ఊరుకోదు. అమ్మ భక్తి కలిగింది, నాన్న మాటకి ఎదురు చెప్తావా అంటది అమ్మ, కాబట్టి వెళ్ళాల్సిందే. పోయాడు. ఆ టైమింగ్ కూడా చూడండి మీరు, కరెక్ట్గా గొలియాతు తిట్టేటప్పుడు ఎంటర్ అయ్యాడు దావీదు. ఒకవేళ గొలియాతు వచ్చి తిట్టి వెళ్ళిన తర్వాత, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ దావీదు వచ్చినట్టయితే అక్కడ సీన్ ఉండేది కాదు. కరెక్ట్గా వాడు తిట్టే టైంలో దావీదుని ఎంటర్ చేశాడు. వాడి తిట్లు దావీదుకి వినబడేటట్టు చేశాడు. అయ్యే తిట్లు 40 రోజుల నుంచి వాళ్ళు అన్నయ్యోళ్ళు వింటున్నారు. అన్నయ్యోళ్ళు ఎన్ని రోజుల నుంచి వింటున్నారు? అన్నయ్యోళ్ళు 40 రోజుల నుంచి వింటున్నారు. అక్కాయ్ అన్నయ్యోళ్ళు ఇంత కదలిక లేదు వాళ్ళల్లో. ఈ చిన్నోడు వచ్చాడు, చెవిన పడ్డాయి, బిత్తరపోయాడు. ఎవడు రైడ్ ఇట్ట మాట్లాడుతున్నాడని. ఈయన ఇట్ట మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం. నాకు తెలిసి వాళ్ళ అన్నయ్యలను అడిగితే వాళ్ళు ఏం చెబుతారు? 40 రోజుల నుంచి ఇని అలవాటు అయిపోయింది రా దావీదు. ఆడంతేరా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. మనం పట్టించుకోకూడదురా, మనం పట్టించుకొని వస్త్రాలు దించుకోకూడదు. నలుగురితో పాటు నతానియేలు గుంపులో గ్లోరీ. అర్థమైందా? మనం పట్టించుకోకూడదు నానా. ఏంటి మరి పెద్ద ఆయన బాగున్నాడా? గొర్రెలు ఎట్టున్నాయి, నువ్వు ఇంటికి పోనానా అంటారేమో, అందుకే వాళ్ళని పట్టించుకోవాలా. పక్కన ఉన్నోడితే అన్నాడు, ఈయన్ని కొట్టేస్తే రాజు ఏమిస్తాడు అన్నాడు. వాడేం చేశాడు? నేరుగా పోయి వాళ్ళ పెద్దన్నకు చెప్పాడు. వచ్చినోడు మీ తమ్ముడు కదా, అది అక్కడ ఉన్నాడు. మా తమ్ముడే. మీ తమ్ముడేనా? దావీదేనా? దావీదే. వాడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మనిషి చూస్తేనే పిల్లోడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాడు చెప్పుకోండి మీ వాడికి. ఏంటంట? ఆడు యుద్ధానికి పోతాడంట ఆడి మీదికి. మీ వాడికి ఏం తెలుసు? గొర్రెలు గాయటం తెలుసు. ఆడి యుద్ధశాలి, ఆడి మీదకి పోతాడంట మీ వాడు. చెప్పుకో అన్నయ్య పిలిచాడు. దావీదా రే పిలిచాడా? ఈయన పిలుస్తాడు రా నాయన, ఎవడో చెప్పుంటాడు వెనక్కి. పోయాడు. ఏందన్నా? ఎరా ఎట్రా? అరే నీ గర్వం, నీ చెడుతనం, నీ మిడిమేళం, నడమంత్రం అన్నట్టు నాకు తెలుసురా. అసలు ఆ పెద్దానికి బుద్ధి లేదు. నిన్ను పంపించాడు చూడు. ఆ చిన్న మందిని ఏం చేశావు? రా? చిన్న మందిని గాయటమే చేతగానోడి వాడి మీద యుద్ధానికి పోతావా? వాడు ఎంత ఉన్నాడో తెలుసా? అంటే మేము గాజులు వేసుకున్నావా? మేము చేతగాని వాళ్ళమా? మేము దద్దమలమా? మేము ఎదవలమా? ఎన్ని రకాల క్లాసులు పీకాడో. దావీదు అన్నాడు, నేనేమి చేసి తిని మాట మాత్రము కదా అంటిని. అంతే జంప్ అక్కడి నుంచి. హ్యాపో ఊరగా నీ గొడవ అంతా ఇదే. రోషం లేదు, భక్తి లేదు. 40 రోజుల నుంచి ఆడ అవుతుంది ఎడతంటే సిగ్గు లేకుండా మళ్ళీ నా క్లాస్ ఇస్తున్నావు. ఆ మాటలిని బతికే కంటే సచ్చిందేమేళ్ళరా అన్నయ్య. పక్కకు పోయాడు. మళ్ళీ ఇంకొకటి కలిదిచ్చాడు. మానుకోలా, ఆగదు. దేవుని కొరకైన ఆశ, దేవుని కొరకైన రంది, దేవుని కొరకైన తపన, దేవుని కొరకైన భారం ఆగదు. ఉండపట్టలేకపోయాడు. సస్తే చచ్చాను.
వాడి నోరు మూపించడమా లేదా నా నోరు మీటో రెండో జరిగిపోవాలి అంతే. పోయాడు రాజు దగ్గరికి పోయాడు, మళ్ళీ రాజు మొదలు పెట్టాడు పెద్ద క్లాసు. సార్ వాడు ఎంత పొడుగోడో, వాడి ఈట ఎంత పొడుగో, వాడి కవచాలు, వాడి యుద్ధ నైపుణ్యం నాకు వద్దు సార్, నాకొద్దు. వాడెంత పొడవున్నోడైనా నా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. సింహము నోట నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడిన దేవుడు, ఆ రెండిటిని చీల్చి గొర్రె పిల్లల్ని కాపాడే శక్తి నాకు ఇచ్చిన దేవుడు, సున్నతి లేని ఫిలిస్తీని కూడా నా చేతికి అప్పగిస్తాడు. మీరు సెలవేయండి సార్, నేను పోతాను. సరే పో అన్నాడు. పోయాడు, కొట్టేశాడు. మీకు తెలుసా సంగతి ఏం జరిగిందో? జయం వచ్చింది. అప్పటిదాకా సణిగినోళ్ళు గొణిగినోళ్ళు అందరూ దావీదును పైకెత్తేశారు. అంటే ఎందుకు దావీదును స్పెషల్గా దేవుడు కోరుకున్నాడంటే, దావీదు హృదయంలో దేవుని యందలి విశ్వాసం కానీ, దేవుని పట్ల ప్రేమ కానీ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అది మిక్కటముగా ఉంది. ఏమన్నా అర్థమైందా చెల్లి? తీవ్రంగా తీసుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నావా? నీ కర్మ. నేను చెప్పినది సీరియస్గా తీసుకోపోతే తీసుకో. దేవుని కొరకు ఎవరి హృదయంలో ఎంత ఆసక్తి ఉందో, దేవుని విషయంలో ఎవరి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో, దేవుని పట్ల ఎంతమందికి హృదయంలో ఎంత ప్రేమ ఉందో, దేవునికి తమ హృదయంలో ఎంతమంది చోటిచ్చారో, ఏ స్థానం ఇచ్చారో, దేవునికి ఎంతమంది భయపడేవాళ్ళు మొత్తం తెలుసు ఆయన. నేను అన్నీ బాగానే ఉన్నానన్నా అన్ను అంటావు. నీకుండే రంధ్రాలు నీకుంటాయి. బాగున్నాయి కాదు, బాగలేనివేవో అవి చూసుకొని సరి చేసుకో. తప్పకుండా పక్షపాతం లేని దేవుడు నీ చేతిని కూడా పైకెత్తుతాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కొన్నిటికి అప్పగించాడంటే ఎక్కడ ఏ లోపం జరుగుతుందో, ఎక్కడ ఏ అడుగులు జారుతున్నాయో, ఎక్కడ ఏది తేడా పడుతుందో ఖచ్చితంగా నువ్వు పరిశీలించుకోవాలి. నేను పరిశీలించుకోవాలి. దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. దావీదులో ఏం చూసుంటాడు? విశ్వాసం, దేవుని యందలి ప్రేమ. యాకోబులో ఏం చూశాడు? విశ్వాసం, దేవుని కొరకైన ఆశ. అబ్రహాములో ఏం చూశాడు? విధేయత, విశ్వాసం, దేవుని భయం. దేవుని కొరకు ఎవరి హృదయంలో ఎంత ఆసక్తి ఉందో, దేవుని విషయంలో ఎవరి హృదయంలో ఎంత విశ్వాసం ఉందో, దేవుని పట్ల ఎంతమందికి హృదయంలో ఎంత ప్రేమ ఉందో, దేవునికి తమ హృదయంలో ఎంతమంది చోటిచ్చారో, ఏ స్థానం ఇచ్చారో, దేవునికి ఎంతమంది భయపడేవాళ్ళు మొత్తం తెలుసు ఆయన. నేను అన్నీ బాగానే ఉన్నానన్నా అన్ను అంటావు. నీకుండే రంధ్రాలు నీకుంటాయి. బాగున్నాయి కాదు, బాగలేనివేవో అవి చూసుకొని సరి చేసుకో. తప్పకుండా పక్షపాతం లేని దేవుడు నీ చేతిని కూడా పైకెత్తుతాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నిన్ను కొన్నిటికి అప్పగించాడంటే ఎక్కడ ఏ లోపం జరుగుతుందో, ఎక్కడ ఏ అడుగులు జారుతున్నాయో, ఎక్కడ ఏది తేడా పడుతుందో ఖచ్చితంగా నువ్వు పరిశీలించుకోవాలి. నేను పరిశీలించుకోవాలి. దిద్దుకోవాలి, సరిచూసుకోవాలి. దావీదులో ఏం చూసుంటాడు? విశ్వాసం, దేవుని యందలి ప్రేమ. యాకోబులో ఏం చూశాడు? విశ్వాసం, దేవుని కొరకైన ఆశ. అబ్రహాములో ఏం చూశాడు? విధేయత, విశ్వాసం, దేవుని భయం. ఈ మూడు చూశాడు అబ్రహాములో. తెలుసా ఏంటి అబ్రహాం స్పెషలు? భూలోకంలో ఉన్న మనుషులందరిని వదిలిపెట్టి ఆయన్నే కోరుకోవటానికి కారణం ఏంటంటే, అబ్రహాము లాంటోడు భూమి మీద ఉన్న జనముల్లో ఒక్కడు కూడా కనపడలా. అది విషయం. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో గ్రేట్ చేస్తాడు. ఇంటికి పోయి చదువు ఏబు గ్రంథం 1:6.
నా సేవకుడైన ఏబు సంగతి నీవు ఆలోచించితివా? భూమి మీద అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అంటాడు. భూమి మొత్తం సెర్చ్ చేస్తాడు దేవుడు, పరిశీలిస్తాడు. అవును, భూమి మీదున్న మనుషులలో మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే అంత సాత్వికుడు ఇంకొకటి కనపడలేదంట. ఇశ్రాయేల్లోనే కాదు, టోటల్ భూమండలం మొత్తం మీద మొత్తం పరిశీలిస్తాడు ఆయన. అబ్రహాం విషయంలో కూడా అలానే చూశాడు. అబ్రహాంలో 3 నేను గుర్తించాను. నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 విధేయత, నంబర్ 3 దేవుని భయం, దేవుని ప్రేమించే మనస్సు. బ్రదర్, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం బ్రదర్. దేవుని విషయంలో నీకున్న ఆసక్తి ఏ పాటితో నీ విషయంలో దేవునికి ఉండే ఆసక్తి కూడా అంతే ఉంటుంది. నువ్వు దేవుని అత్యధికంగా ప్రేమించి హత్తుకుంటేవా, తప్పకుండా నీ విషయంలో కూడా దేవుడు అంతే స్పందిస్తాడు, ఇంకా ఎక్కువ స్పందిస్తాడు. పక్షపాతం లేని దేవుడు. తేడాలు ఉంటే మన దగ్గర ఉంటాయి కానీ దేవుని దగ్గర లేవు. సౌలు క్రమంగా ఉంటే సౌలునే ఉంచేవాడు, ఏశావు క్రమంగా ఉంటే ఏశావునే ఉంచేవాడు. వాళ్ళ దారిద్ర్యాన్ని బయట పెట్టారు కనుక వాళ్ళని రద్దు చేశాడు, మిగిలిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చాడు. ఒక పూట కూటి కొరకు దేవుణ్ణి తృణీకరించే నీచమైన స్థితికి మనం ఎన్నడూ దిగజారొద్దు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? అబ్రహాంలో దేవుని విషయమే రోషం ఉందండి, విశ్వాసం. బయలుదేరంటే ఎక్కడికనే ప్రశ్న లేకుండా బయలుదేరాడు. ఏ పరిస్థితుల్లో వస్తాయి, ఎలాంటి జనం మధ్యకి వెళ్తున్నాను, ఏమైంది నా గతి అని ఆలోచించాలా. దేవుడు పిలిచాడు, నేను పోతున్నాను. సొదొమ రాజు, ఆస్తి నువ్వే పట్టుకుపో, మా ఫ్యామిలీస్ని మాకు ఇచ్చేసి ఆస్తి నువ్వే పట్టుకుపోండి, నాకెందుకురా నీ ఆస్తి. అబ్రహామును నేనే ధనవంతుని చేసి తినని నీ ఒక్క మాట అయినా చెప్పకుండాన్నట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా నేను ముట్టను, నాకెందుకు దాని డబ్బు. ఎంత రోషం! రాజీ పడ్డాడు. రాజులను జయించి తిరిగి వచ్చేటప్పుడు షాలేము రాజును ఎదుర్కొని, షాలేము రాజు ఆయన ఎదుర్కొన్నప్పుడు అబ్రహాము తన కష్టార్జితం అంతట్లో నుండి, తను సాధించిన దాని అంతట్లో నుండి 10వ భాగము దేవునికి ఆనాడే కేటాయించాడు. ఇది నాది కాదు, నా దేవుని దీవెన. అంతమందిని నేను జయించి ఇంత సాధించానంటే నా దేవుని కృప లేకపోతే, నా దేవుని బలమైన హస్తం లేకపోతే, 318 మందిని పెట్టుకొని 4 రాజుల్ని కొట్టి జయించి, నేను తిరిగి జయించి వాళ్ళదంతా దోచుకొని వచ్చానంటే అది నా దేవుని సహాయం, నా దేవుని శక్తి, నా దేవుని కొరకు దేవుని కేటాయించడం అనే పద్ధతి ఆనాడే మోషే ధర్మశాస్త్రం రాక మునిపే అబ్రహాం ఫాలో అయ్యాడు. తెలుసా మీకు? ఇక చూడండి, అన్ని అబ్రహాం క్వాలిటీస్ చూడండి మీరు. శారా చెబితే హాగర్ని చేసుకున్నాడు. శారా చనిపోయిన తర్వాత కేతురాన్ని చేసుకున్నాడు. శారా ఉన్నప్పుడు తనకు తానుగా కకూర్తిపడి ఏ స్త్రీని మోహించలా, ఏ స్త్రీ దగ్గరికైనా తొందరపడలా. క్వాలిటీ. అబ్రహాములాగా నేను కూడా అంటే ఎట్లా కుదిరిద్ది? మోకాళ్ళు వేసి అబ్రహామును దీవించినట్టు నన్ను కూడా దీవించు ప్రభువా అంటే, అరే అవతల మనిషి కనపడంగానే ఎట్ట దీవిస్తాడయ్యా? అర్థమైంది? మీకు అర్థమైందిగా? వాళ్ళకి అర్థం కాకపోయినా పల్ల మీకు అర్థమైందిగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. టెంప్ట్ అవ్వలా. అదే సొదొమ రాజు ఇచ్చిన ఆఫర్ నీకు వస్తే పంపించండి సార్, పంపించండి. నువ్వెవడు నాకు ఇవ్వడానికి? నువ్వు తన్నులు తిని వాళ్ళందరూ నిన్ను తన్ని మొత్తాన్ని తీసుకొని పోతే నేను వెళ్ళి వాళ్ళని తన్ని నిన్ను విడిపించి నీకు ముష్టి నేనేస్తే నువ్వు నాకు ఇచ్చేదేందిరా నీ బొంద? నువ్వు నాకు ఇచ్చేదేంది నీ బొంద? అబ్రహామును నేనే ధనవంతుని చేసేదని ఒక్క మాట అయినా నువ్వు చెప్పకుండాన్నట్లు నువ్వులు పోగు ముట్టను, చెప్పుల వారు ముట్టను అన్నాడు. నా దేవుడే నన్ను దీవించాలి, నా దేవుడే నన్ను హెచ్చించాలి, నా దేవునికే రావాలి నన్ను బట్టి మహిమ. ఏ ఒక్కడికి రాకూడదు. లోతు అబ్రహాం విడిపోయేటప్పుడు కూడా ఈ దేశముని ఎదుట ఉన్నది పెద్దోడిని నేను ఇటు పోతాను, చిన్నోడు నువ్వు అటు పో అనలా. ఈ దేశముని ఎదుటున్నది నువ్వు కోరుకోరా, ఎటు పోతావో, నువ్వు వెళ్ళే దిక్కుకు నేను రానన్నాడు.
టోటల్ అబ్రహాం యొక్క లైఫ్ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా రాజీ ఉండదు. ఆఖరికి కన్న బిడ్డని దేవుని కోసం అలాగున అప్పగించే విషయంలో కూడా బలిపీఠం కట్టి దాని మీద బిడ్డను పడుకోబెట్టి తను ప్రేమించే ఇస్సాకుని కత్తెత్తుతాడు. అబ్రహాం ఆగు, ఆ చిన్నవాని మీద చేయి వేయవద్దు, నీవు ఈ విషయంలో దేవునికి భయపడు వాడవని నేను ఎరుగుదును. నీకొక్కగానొక్క కుమారుని నాకు వెనుతీయలేదు గనుక ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణు వలె నీ సంతానముని నేను విస్తరింపజేసేదను అని వాగ్దానం చేశాడు. అక్కడ తర్వాత నెరవేరుస్తాడు నా దేవుడు. చెప్పండి, హృదయాలు చూడడా? మీకు దండం పెడతా, నోరు తెరిచి చెప్పండి. ఇక మా ఓపిక అయిపోయింది, ప్రార్థన చేస్తాం. ఏడా చెప్పండి, పెద్దగా చెప్పండి. హృదయాలు చూస్తాడా చూడ్డా? ప్రవర్తన చూస్తాడా చూడ్డా? త్యాగాన్ని చూస్తాడా చూడ్డా? సమర్పణను చూస్తాడా చూడ్డా? నీతి నియమాన్ని చూస్తాడా చూడ్డా? ఇవన్నీ ఏం పట్టించుకోడంట. అంతా ఆయన కృపే నాన్నయ్య, కృప చాలు. ఇక నేను ఏ బజార్లో మిడి తిరిగినా, నేను ఏ గడ్డి తిన్నా పర్లా, కృప 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 చూపుతాడు. మరి కృప చూపేటట్టయితే సౌలు మీద చూపించవచ్చుగా, దావీదు మీద ఎందుకు వాళ్ళ అన్న మీద చూపించవచ్చుగా, యాకోబు మీద ఎందుకు ఏసా మీద చూపించవచ్చుగా. అవునా? కుదరదు అట్లా. అపోస్తులు కూడా చూడండి మీరు, మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టి పేతురు నీకు ఇస్తా తాళపు చేతులు అంటాడు. పేతురుతోనే ఆయన వసంతం అంతా. మీరు గమనించండి, పేతురు లైఫ్ చదవండి మీరు. యేసు ప్రభు పేతురుతో ఎలా ట్రీట్ చేస్తాడో చూడండి, వింతగా ఉంటుంది. అందరినీ పక్కన పెట్టి పేతుర్నే, అందరు నిద్రపోతుంటే వాళ్ళకి అల్లించడు. సీమోను నీవును నిద్రించుచున్నావా అంటాడు. సీమోను లేచి అడగాలి లెక్క ప్రకారం, వాళ్ళందరూ కనపట్లేదా నీకు? మళ్ళీ వాళ్ళు ఎవరిని అనడు. సీమోను మాత్రం సాతానా నా వెనక్కి పో అంటాడు. అంత మాట నేను పొరపాటు మిమ్మల్ని అంటే ఇక మళ్ళా చర్చికి కనపడటం, మళ్ళీ ఆదివారం ఏంది శాలేమని డైరెక్ట్గా పట్టిన ఎంత మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? సైతానా అన్నాడు అని కనపడరు. ఇంకా డైరెక్ట్గా అంతమంది ముందు సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఆయన ఫీల్ అవ్వలా, హత్తుకున్నాడు యేసయ్యని. తెలుసు హృదయాలిరిగిన వాడు, అంతరంగాలిరిగిన వాడు. కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు ఎన్నడూ పక్షపాతి కాదు, అందరినీ సమదృష్టితో ప్రేమించే దేవుడు. కానీ లోపాలన్నీ మన దగ్గర ఉన్నాయి, శాపగ్రస్తమైన పనులు మన దగ్గర ఉన్నాయి, బుద్ధిహీనతలు మన దగ్గర ఉన్నాయి, ఒక పూట కూటి కొరకు ప్రలోభించేటువంటి నీచ ప్రవృత్తి మన దగ్గర ఉంది. దేవునికి భయపడక, దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవించే నీచత్వం మన దగ్గర ఉంది. మనం అన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవుదాం, సరిచూసుకుందాం. దేవుని ఎదుట అన్ని విషయంలో క్రమంగా నడుచుకుందాం. దేవుడు ఎందుకు దీవించడు? ఆయనకి నువ్వంటే ఉన్న కక్ష, నీ మీద ఏమన్నా పగబట్టాడా? అందరితో పాటు నిన్ను ప్రేమించి నీ కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టిన దేవుడు అందరితో పాటు నిన్ను సహా దీవిస్తాడు. అది రావట్లేదు అంటే లోపం ఎక్కడుందో చూసుకో, సరి చేసుకో. తప్పకుండా నెక్స్ట్ నీకు అవకాశం దొరికిద్ది. ఈ మాటలు ఎందుకు చెప్తాడో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నిన్ను సరిచేసే ఉపదేశం ఆయన అందిస్తాడు. నిన్ను దీవించాలనుకున్నప్పుడు నిన్ను చక్కదిద్దే సందేశం ఆయన నీకు ఇస్తాడు. గనక చెవులు గలవారంతా కూడా ఆత్మస్వరాన్ని విని మారు మనసు పొంది, రక్షణ పొంది, అడుగులు జారుతున్న వాళ్ళు సరిచూసుకోండి, ప్రవర్తనను చక్కదిద్దుకోండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. పైకి లేచి నిలబడండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ శుభవేళ మా అందరినీ దర్శించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై వందనాలు చెల్లిస్తా ఉన్నాను. పక్షపాతం లేని దేవుడవు, భక్తులు నిన్ను ఎంతో ప్రేమించి హత్తుకున్నారు, అందుకే వారిని ఇష్టపడ్డావు. దావీదునన్నావు,
నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని. అబ్రహామునన్నావు మై ఫ్రెండ్, నా స్నేహితుడైన అబ్రహాము అన్నావు. యాకోబునన్నావు యాకోబు నాతో పోరాడినోడు, నన్ను గెలిచినోడు. ఆహా. దానియేలునన్నావు దానియేలు, నువ్వు బహుప్రియుడు. అబ్బా ఎస్తేరునన్నావు, జాతిని ఉద్ధరించిన స్త్రీ అని. మరియనన్నావు దయాప్రాప్తురాలు అని. యోహానునన్నావు స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని. పేతురునన్నావు సీమోన్ బరియోనాను ధన్యుడివి అన్నావు. యేసయ్యా హృదయాలను ఎరిగినవాడా, ఈరోజు ఈ ఉపదేశము నన్ను మమ్మల్ని సంధించనివ్వండి. ఈ ఉపదేశము మా హృదయాల్లో పరివర్తన కలగనివ్వండి. ఈ ఉపదేశము మాలో ఆలోచన పుట్టించనివ్వండి. కొంతమంది అల్పమైన వాటిని, క్షణికమైన వాటిని ప్రేమించి కృప పోగొట్టుకుంటే, కొంతమంది వాటిని విసర్జించి కృప పొందుకున్నారు. మేమందరము కూడా నీ కృప పొందనట్లు, నీ ఎదుట క్రమముగా నడుచుకున్నట్లు మమ్మల్ని అనుగ్రహించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అరుదైన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీ అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధనలోనికి దేక, దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవైనావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ముగించాను. ఈ కూటమి అయిపోయిన తర్వాత మీరందరూ ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గరకు వస్తారని నాకు తెలుసు. నేను చెప్పిన వంకర్లు మీరు దిద్దుకోకుండా, లోపాలు సరి చేసుకోకుండా, శాలేమన్న కాదు అపోస్తులైన పౌలు వచ్చి చేయి పెట్టిన బుస్సే. ఎంతమందికి అర్థమైందో ఏమో. అదే నేను చెప్పిన విషయాలు దిద్దుకున్నావు అనుకో, శాలేమన్న నీ మీద చెయ్యి ఉంచకపోయినా నీకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, కార్యం జరిగిద్ది, దరిద్రత తొలగిద్ది, శాపం తొలగిద్ది. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలని స్వతంత్రించుకుంటా. సరి చేసుకోవాల్సిన సరి చేసుకోకుండా ఏం ఎరగనట్టు పోజు పెట్టి అమాయకంగా నా దగ్గరకు వస్తే నేను నీ మాడు మీద బాది ప్రార్థన చేసిన అది బుస్సే. ఏది కీలకం? నా చెయ్య నీ మార్పా? పెద్దగా చెప్పు. అది అర్థమయ్యేటట్టు చెప్పానని ఆనందపడుతున్నా. అయినా అర్థం కాకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు, ప్రార్థన తప్ప. అందరికి వందనాలు. ఇక బయలుదేరండి. మీరు తెచ్చిన నూనె కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధపడి వస్తే, అన్న నేను ఈరోజు బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చానన్నా, నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే, చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి, అక్కడ నీళ్లు ఉంటాయి, నీళ్ల దగ్గరికి వెళ్ళండి, బాప్తిస్మం ఇచ్చి వెళ్తాను. పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరెవరు ఏ విధమైన సమస్యలో, శోధనలో, బాధలో, వేదనలో, ఇరుకులో, ఇబ్బందిలో ఉన్నారో బిడ్డలందరినీ కూడా దయచేసి దర్శించండి. వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించండి. వారి ఇంటినున్న పసిబిడ్డ మొదలు పెద్దల వరకు అందరికీ కూడా కృపాక్షేమాన్ని, ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయండి. వారి శరీరాల్లో ఉన్న యావత్ రోగమును తొలగించండి. స్వస్థత ప్రసాదించండి. వారున్న బాధలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నీ కొరకు కేటాయించే దాని విషయంలో నా ప్రభు 10వ భాగం ప్రతిష్టార్పణ, ప్రథమ ఫలం అనే దానిలో జాగరూకులై ఉండి ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడి అప్పుల బాధల నుంచి, దరిద్రత నుంచి విడుదల పొందడానికి కూడా సహాయం చేయండి. విశ్వాసంతో బిడుదల తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనుల బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని
తిరిగి వెళ్ళుచుండగా మార్గమందు తోడయుండి సురక్షితమైన ప్రయాణాలు దయచేయమని. ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ వంకర్లు ఉన్నాయో, మరి ఈరోజు వాక్యమును బట్టి ఎవరు హెచ్చరించబడి, పొడవబడి, పశ్చాత్తాపడి, ప్రభువా నన్ను క్షమించు, నా నీచత్వాన్ని క్షమించని మారు మనసు పొందారో, దిద్దుకోవడానికి ఇష్టపడ్డారో, వారందరినీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఒక నూతన అధ్యాయం వారి జీవితంలో మొదలు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. రేపు పరిచర్య ఉంటుంది. ఇంకా మిగిలిన పని కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, మేస్త్రీ పని వచ్చిన వాళ్ళు, మేస్త్రీ పని వచ్చిన వాళ్ళు కూడా తప్పకుండా కలవండి. అందరం కలిసి ఆ కొంచెం పని కూడా కంప్లీట్ చేద్దాం. నేను చెప్పిన విషయాలు ఆలోచించి సరిచూసుకోండి. నా తండ్రి తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్, ఆమెన్. రైట్. మీ అందరి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేశా. ఈరోజు నేను చేయట్లే ఆడ ప్రార్థన. ఆ సంగతి వాళ్ళకి తెలియదు, పరిగెత్తుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను చేయట్లే ఆడ ప్రార్థన, వేరే దైవజనులు చేస్తారు అక్కడ. అది అసలు సంగతి. అక్కాయ్, నేను రాట్లాడికి ముందు సరి చేసుకొని ప్రార్థన చేసుకోండి. నేను చేతులు ఉంచకపోయినా బాగుపడతారు, దీవించబడతారు. అవి సరి చేసుకోకపోతే నేను కాదు, పౌలు వచ్చి చేతులు పెట్టినా పని కాదు. అంతే. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. లైవ్లో, జూమ్లో ఉండి కూడా దేవుని వాక్యం విన్న బిడ్డలారా, మీరు కూడా సరి చూసుకోండి, చక్కదిద్దుకోండి. నా తండ్రి తప్పకుండా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ కృప మనందరికీ నా తండ్రి దయచేయను గాక. ఆమేన్. సెలవు. దైవాశీస్సులు.